గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకము దాని అర్థము ఇదివరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం అర్థం మాత్రమే చెప్పుకుంటున్నాం. వచనం రూపంలో ఏదన్నా ప్రత్యేక విశేషం ఉంటే ఆ విశేషాన్ని కూడా చెప్పుకున్నాం. అందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. పూర్తి చేసి 3వ స్కంధాన్ని ఇప్పటివరకు మనం 77 భాగాలుగా చెప్పుకున్నాం. అంటే 77 రోజుల నుంచి తృతీయ స్కందం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవాళ 78వ భాగం చెప్పుకున్నాం. తల్లి దేవహూతికి అమ్మకి కపిలుడు చేసిన సాంఖ్య యోగ బోధ. తల్లి బలమైన గాలిలో ఎగిరే మేఘానికి గాలి శక్తిని తెలుసుకునే శక్తి ఉండదు. అదేవిధంగా సకల లోకేశ్వరుడైన భగవంతుని శక్తిని గుర్తించే శక్తి ఎవ్వరికీ ఉండదు. అదేవిధంగా ఈ కాలం జీవుణ్ణి సంసార చక్రంలో గిరగిరా తిప్పి పీడిస్తూ ఉంటుంది. కానీ జీవుడు దాని గొప్ప ప్రభావాన్ని తెలియజాలడు. ఇది నిశ్చయమమ్మా. మానవుడు సుఖాన్ని పొందాలనే ఆశతో కష్టపడి ఏ వస్తువులను సంపాదిస్తాడో వాటిని అన్నిటినీ కాలరూపంలోని దైవం తుడిచిపెట్టేస్తుంది. దేనివల్ల సుఖం దొరుకుతుందో అది దొరకకపోవడం వల్ల జనులు దుఃఖాల పాలవుతున్నారు. ఇదంతా భగవంతుడి ఆజ్ఞానుసారం జరుగుతూ ఉంటుంది. మన్నమతి అయిన జీవుడు ఈ విధంగా దుఃఖించడానికి కారణం ఏమిటంటే, దుష్టబుద్ధి అయిన మానవుడు అశాశ్వతములైన ఇల్లు, పొలం, పశువులు, ధనం, సంతానం, భార్య, బంధువులు ఈ వస్తువులే శాశ్వతమని అజ్ఞానం చేత నమ్ముతాడు. అటువంటి మూర్ఖుడు అనేక ప్రాణుల శరీరాలను పొందుతూ వివిధ యోనుల్లో మళ్ళీ 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 జన్మిస్తూ ఉంటాడు. అయినా అవే సుఖాలని భావించి వాటి పట్ల విరక్తి చెందడు. జీవుడు స్త్రీల యొక్క మాయచే విశేషంగా మోహాన్ని పొందుతున్నాడు. అంచేత నరకం అనుభవించిన తర్వాత కూడా నరకంలో లభించే అల్ప సుఖానికి మరిగి తన దేహాన్ని వదలలేడు. ఇక్కడ వద్దురా ఇంకో చోటకు తీసుకెళ్తానంటే ఉమ్మో అక్కడ ఎంత కష్టం ఉంటుందో, ఈ కష్టమే చాలా అనుకుంటాట నరకంలో ఉన్నవాడు. అంటే మన పరిస్థితి చెప్తున్నాడు. మానవుడి పరిస్థితి అట్లా ఉంటుంది. నిన్ను ఉద్ధరిస్తానరా బాబు అంటే అద్దరలేదు, ఇక్కడ బాగానే ఉంది, ఎన్ని కష్టాలు పడ్డా ఇక్కడే ఉంటానంటాట. అదే ఎంతో సుఖంగా భావించి దాన్నే అంటి పెట్టుకుని ఉంటాడు. అంతేకాకుండా అతడు దేవుని మాయకులు లొంగిపోయిన వాడు అవుతాడు. మోహితుడైన మానవుడు దుష్టమైన హృదయం కలవాడై వీటిని పోషించాలని అలా లొంగిపోయి పిల్లలని, భార్యలని, భార్య అని, పశువులని, ధనం అని వీటినన్నింటినీ రక్షించుకునే ఆలోచనలతోనే అహోరాత్రాలు వేగిపోతూ కాగిపోయిన దేహంతో కుంగి కృషిస్తాడు. అతనే నిరంతరం పాపాలు చేస్తూ ఉంటాడు. అతడు తెలివైన వాడై పాపకార్యాలు ఆచరిస్తాడు. తెలివి లేనివాడై ఇల్లాలి సరస సల్లాపాలతోటి, పిల్లల జిలిబిలి పలుకులతోటి మురిసిపోతూ ఉంటాడు. అతని ఇంద్రియాలు, అంతఃకరణం వాటికి ఆకర్షింపబడుతుంది. వాడి ఇంద్రియాలకు వశుడై పరవశుడై వాని కుటిల గుణాల వల్ల కలుగుతున్న దుఃఖాన్నే పరమసుఖంగా మనసులో భావిస్తాడు. ఆ ఇంద్రియాలపై మరింత అభిమానాన్ని పెంచుకుంటాడు. తాను చాలా కాలం పాటు శ్రమించి సంపాదించుకున్న ధనరాశులను చూచి పొంగిపోతూ ఏమాత్రం వెనుకాడకుండా కుటిల బుద్ధి కలవాడై ఇతరుల్ని హింసిస్తూ చాలా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తన వాళ్ళని పోషించుకుంటూ వారు తినగా మిగిలింది తాను తింటూ ఆ విధంగా హింసతో వారిని పోషించడం చేత అప్పటికీ సంసారాన్ని ఈదలేక, బతుకు బరువు భరించలేక స్వార్థపరుడై జవసత్వాలు కోల్పోతాడు. చివరికి నరకాన్ని పొందుతాడు. కుటుంబాన్ని పోషించడానికి శక్తి చాలక అదృష్టం సన్నగిల్లి కుటిల బుద్ధితో ఏ విధమైన పనులు చేయలేని సోమరిపోతే పనికిరాని ప్రయత్నాలు చేస్తూ పరమమూర్ఖుడై దీనంగా తిరుగుతూ ఉంటాడు. అతడు జీవిక కొరకు ఎంత ప్రయత్నించినా అది లుప్తం అవుతూ ఉంటుంది. రైతు బక్క చెక్కిన ముసలి ఎద్దును అసహించుకున్నట్లుగా ఆ దరిద్రుణ్ణి చూసి అతని ఆలుబిడ్డలు, ఇతర అశక్తుడు, ఈ పనికి మాలిన వాడు మనల్ని పోషించలేడు అని యావగించుకుంటూ ఉంటారు. ఏ ముసలాడికైనా ఇదే అవస్థ.
ఎంత వాడు సంపాదించినా ముసలితనంలో వాడు కథలు లేని పరిస్థితిలో ఖచ్చితంగా వాడి కుమారులు కుమార్తెలు ఈ విధంగానే అనుకుంటారు. ఇది మనం 99 పాళ్ళు లోకంలో చూస్తున్న సత్యం కదా. ఈ విధంగా ఏమాత్రం సుఖం లేక చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోగా ఇన్నాళ్ళు తాను ఎవరికైతే తిండి పెట్టి పోషించాడో వారు పెట్టే తిండే తింటూ ముసలితనంతో మూలుగుతూ దీనుడై చింతిస్తూ నిట్టూర్పులు విడుస్తూ బాధగా బతుకు బరువుగా ఈడుస్తూ ఉంటాడు. అంచకాలం సమీపిస్తుంది, రూపం మారిపోతుంది, బంధువులందరూ ఏడుస్తుంటారు. తన ఇంటిలోని వారే కుక్కలలాగా తన ముందు విసిరిన అన్నం అతనికి ఆధారం అవుతుంది. మృత్యుదేవత వాకిట్లో కాచుక్కుని కూర్చుంటుంది. గడప దాటి వెళ్ళలేడు, అంచేత కుక్కలా పడి ఉంటాడు. శరీరంలో గడగడా వణుకు పుట్టు వస్తుంది. పనిచేసే శక్తి తగ్గి ఒకచోటే పడి ఉంటాడు. నానా విధాలైన వ్యాధుల చేత బాధింపబడ్డవాడై జఠరాగ్ని మందగించడం చేత తినే తిండి తగ్గిపోగా ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం, మిడిగుడ్లు పడతాయి, కంఠనాళం మూసుకుపోతుంది, గొంతులో గురక పుడుతుంది, ఊపిరి ఎగదన్ని కనుగుడ్లు పైకొస్తాయి, శ్లేష్మం నాడుల్ని మూసివేస్తుంది. బంధువులందరి మధ్య పడుకొని వారు తన్ను పలకరిస్తుంటే బదులు పలకాలంటే నోరు పెకలదు. కంఠంలో గురగుర శబ్దాలు వస్తుంటాయి. భయంకరాలైన యమపాశాలు శరీరానికి చుట్టుకుంటాయి. పెండ్లాన్ని పిల్లల్ని ఎవరు పోషిస్తారా అనే దిగులుతో శిథిలమైపోయిన ఇంద్రియాలతో తెలివి కోల్పోయిన వాడై గిలగిల్లాడుతూ ఉంటాడు. అంతలో మృత్యు రానే వస్తుంది. మరణ అవస్థలో ఉన్న సమయంలో మిక్కిలి భయంకరమైన రూపులతో తీక్షణమైన చూపులతో ఇద్దరు యమదూతలు తన ముందు వచ్చి నిలబడతారు. ఇద్దరంట. వాళ్ళని చూసి గుండెలు పగిలి మలమూత్రాలను విడుస్తాడు. యమపాశాలు కంఠాన్ని బంధిస్తాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి యాతనా శరీరంలో ప్రవేశిస్తాడు. పొడవై నడవటానికి వీల్లేని మార్గంలో యమభటులు బలవంతంగా ఈడ్చుకుని వెళ్తుంటే శిక్షణ అనుభవించడానికి రెడీ అయి సంసిద్ధులై రాజభటుల వెంట వెళుతున్న అపరాధిలాగా అలమటిస్తాడు. అక్కడ నరకంలో కుక్కలు మీద పడి పీక్కు తింటుంటే మూర్ఛపోతాడు. క్రూరత్వంలో సాటిలేని యమభటులు భయంకరంగా అరుస్తూ చేసే అదలింపులకు బెదిరింపులకు మనస్సు కలత చెందగా శరీరం అంతా కంపించిపోగా పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని పరితపిస్తాడు. ఆ జీవుణ్ణి ఎడతెగని ఆకలి దప్పులతో లోపల వ్యాకుల పడుతూ బాధ చెందుతూ సూర్యుడు దావాగ్ని సుడిగాళ్ల మధ్య సోరిపోతూ నడిచే దారుల్లో భగభగమండే సూర్యకిరణాలకు వేడెక్కి మాడిపోతున్న ఇసుక ఎడారుల్లో కాళ్ళు కాలుతూ నడవలేక నడుస్తుంటూ ఉంటాడు. దారిలో విశ్రామ స్థానం కానీ తాగే నీరు కానీ ఉండదు. ఎక్కడికి నరకాన్ని లాక్కుపోయేటప్పుడు అన్నమాట. మధ్యలో కొరడాలతో జులిపిస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, అదిలిస్తూ ఉంటారు. ఆ యమభటులు ఇలా లాక్కుపోతుంటారు. ఎక్కడ ఎటువంటి చోట్ల లాక్కుపోతారో చూడండి. దావాగ్ని సుడిగాళ్ళ మధ్య. దావాగ్ని అంటే అడవుల్లో అప్పుడప్పుడు వస్తుంది, ఏమంటారు, దావాగ్ని అంటారు. అటువంటి అలానే సూర్యకిరణాలు బాగా వేడిగా ఉన్న సూర్యకిరణాల మధ్య, అట్లానే ఎడారుల్లో కాళ్ళు కాలుతూ ఉంటే ఎక్కడ విశ్రమించడానికి స్థానం కానీ తాగే నీరు కానీ లేని ప్రదేశాల్లోంచి లాక్కుపోతారు. కొరడాలతో నిరంతరం కొట్టే దెబ్బలకు బొబ్బలెక్కిన వీపుతో శిథిలమైన అవయవాలతో మార్గమధ్యంలో అక్కడక్కడ మూర్ఛిల్లుతూ ఉంటాడు. దిక్కుమాలిన నీళ్లల్లో అంటే ఏమిటి, దిక్కుమాలిన నీళ్ళు అంటే మురుగు నీళ్లలో మునిగి తేలుతూ ఉంటాడు. పాపంలా కమ్ముకున్న చిమ్మ చీకటిలో నుంచి 99,000 యోజనాల దూరంలో ఉన్న యమ పట్టణానికి యమకింకరులు వాణ్ణి ఈడ్చుకుపోతారు. మనకు యమలోకానికి దూరం ఎంత? 99,000 యోజనాలట. రేపు మనం వాళ్ళ 78వ భాగం చెప్పుకున్నాం, 79వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.
శ్రీ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतुलित्तमुरा निर्गुणम స్థితే విడి ఎట్టి ఆకారం పొందిదిగో సాయిరాం సర్వుండి నీవే ఇంక నుండి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటి నుంచే బాబా మాయటి నుంచే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాల్ని